నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహులు, గిరిజన వైద్యుడిని. ఇప్పుడు చెప్పడం చిట్కా ఏంటంటే, ఇప్పుడు వచ్చేది ఎండాకాలం. చాలా మందికి వాతం నుండి ఎన్నో రకాల ములలు వస్తాయి. కొంతమందికి రక్తములలు, కొంతమంది ఫిస్టోలా, కొంతమందికి ముడ్డు మొలలు, కొంతమంది గండుమాల. ఈ మొలలో ముడ్డి గండమాల, ఫిస్టూల, దారములలు, బెడ్డు మొలలు. మొలలు అంటే 4 రకాల మొలలు వస్తుంటాయి. ఈ 4 రకాల మొలలతోటి ఎన్నో రకాల మందులు, డాక్టర్లు, సూదులు, మజ్జిగ, పెరుగు, అన్ని రకరకాల పండ్లు తింటుంటారు. తిన్నప్పుడైతే తగ్గుతుంటుంది, తినకుంటే జనరేట్ అవుతుంటుంది. ఇది ప్రాబ్లం ఏంటంటే శరీరంలో వేడి వలన వచ్చిన ప్రాబ్లం ఇది. ఆ వేడి తగ్గించుకోవాలంటే చక్కని వైద్యం, చెంచుగిరిజ వైద్యంలో 2 రకాల మూలికలు ఉంటాయి. ఆ 2 రకాల మూలికలు 4 రకాల మొలలు 1 మంతే, ఒక నెలలో అడ్రస్ లేకుండా పోతాయి. అని వారంలో మీకు గుణం కనపడుతుంది. నెల రోజులు వాడితే జీవితాంతం బతుకునే ఆ జబ్బు రాదు. సంవత్సరంలో 1 నెల వాడాలి. సంవత్సరంలో 1 నెల ఖచ్చితంగా వాడితే ఆ సంవత్సరం 11 నెలలు, 12 నెలలు, 1 నెల వాడితే 11 నెలలు ఆరోగ్యంగా ఉంటాం. చికెన్ తిను, మటన్ తిను, బిర్యానీ తిను, అన్ని రకాల ఫుడ్ తిను, అన్ని రకాలు చేసుకో. వాతం ఉండదు. కరెక్ట్గా ఆ జబ్బు రాకుండా చక్కని మూలికలు 2 మూలికలు ఉండే చెప్తా వినండి. ఒకటి ఇది, ఈ చెట్టు మామూలుగా మేమేమంటాం, ఈ చెట్టుని పచ్చపూల పరికి చెట్టు అంటాం. పచ్చపూల పరికి చెట్టు ఇది అందరికీ తెలుసు. ఇంటి ముందర ప్రతి ఇంటి ముందర ఉంటుంది. ఏది గోరంట్ల ఆకు. ఈ గోరంట్ల కాయలు ఉంటాయి కదా, కాయలు పూత కాదు, ఆకు కాదు, గోరంట్ల కాయలు చూడండి ఎట్లా కాసినవి కాయలు. ఈ కాయలు గోరంట్ల ఆకు కాయలు, పూత వచ్చి కాయలు కాస్తాయి. ఈ కాయలు తీసుకోవాలి. ఈ చెట్టు సమూలము, ఈ చెట్టు కాయలే, గోరంట్ల కాయలే తీసుకోవాలి. ఈ 2 నీడలు ఆరబెట్టి సన్నగా బాగా రోట్లేసి దంచి ఆ పౌడర్ ఆరబెట్టి ఆ పౌడర్లో చక్కగా మనము కలకండ కలుపుకోవచ్చు. షుగర్ లేకుంటే, షుగర్ ఉంటే తేనె కలుపుకోవచ్చు. తేనె కలుపుకొని పొద్దున పూట ఒక గోలుగుండంతా, సాయంత్రం పూట ఒక గోలుగుండంతా. ఇది కంప్లీట్గా 30 రోజులు తీసుకుంటే ఫిస్టోల్ ఉండని, ముడ్డి గండుమాలు ఉండని, రక్తములలు ఉండని, ఆ తర్వాత మామూలు మొలలు ఉండని, మోషన్ పిరిగా రాకపోని, వాతం ఉండని, ఇటువంటి వల్ల అరించిపోతాయి. ఇది ఉన్నాయి మొత్తం అరించిపోతాయి. ఎందుకు చెప్తున్న మాట అంటే ఎన్నో రకరకాలుగా మందులు మింగి, రకరకాల ట్యాబ్లెట్లు మింగి, రకరకాల హాస్పిటల్కి పోయి రకరకాలు తింటుంటారు. తిన్నప్పుడు తగ్గుతుంది, తినకుంటే మళ్ళీ వారానికే మొదలవుతాయి. శాశ్వతంగా 1 year వరకు నీకు ములలు అనేది రాకుండా ఈ 4 రకాల ములలు మా కాడ శాశ్వతంగా నివారణకానికి ఆదివాసి గిరిజన వైద్యంలో ఉంది. ఎందుకంటే ఎండాకాలం పూట మేము వస్తేనే ఈ సంవత్సరము ఇది అడవిలో ఉంటాయి గోరంట్ల చెట్లు. అడవిలో గోరంట్ల కాయలు పెరుక్కొని, ఈ చెట్టు పూలు పెరుక్కొని, ఈ చెట్టు ఆకు పెరుక్కొని, ఈ చెట్టు ఏర్లు తీసుకొని, ఇది 3 భాగాలు, ఇది 1 భాగం. ఈ 4 భాగాలు కలకండను కలుపుకోవచ్చు. మామూలుగా నీట్గా దంచుకొని తేనె కలుపుకోవచ్చు. ఈ తేనె అంగట్ల తేనె ఉంటుంది, షుగర్ లేకుండా అంగట్ల తేనె తీసుకోవచ్చు. షుగర్ ఉందంటే మనం చెట్టు మీద తేనె దొప్పుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ వైద్యం అనేది మొల్లలకి శాశ్వతంగా 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 1,000,000 శాతంగా ఛాలెంజ్ చేసుకొని 1 నెల వాడితే 1 year వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ అన్ని రకాల ఫుడ్ తిన్నా, అన్ని రకాల చికెన్లు, మటన్లు అన్నీ తిన్నా, అన్ని రకాల మందులు విందులు అన్నీ తీసుకున్నా కానీ మొలలేదు రాదని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, డాక్టర్లకు, వైద్యులకు, ఆదివాసి గిరిజన వైద్యం మొలలు అనేది చాలా మందికి ఇబ్బంది. ఎందుకంటే పట్టించుకోకపోతే అది క్యాన్సర్ అటాక్ కావచ్చు, తర్వాత బాడీలో లొద్దిపుండు కావచ్చు, బాడీ వీక్నెస్ పోవచ్చు, బెడ్ తక్కువ కావచ్చు, తిలకత్రాలు తక్కువ రావచ్చు. అందరికి దాన్ని ఎట్లనే అంతరించుకొని రకరకాల క్యాన్సర్లు కూడా వస్తాయని మరొకసారి అందరికి చెప్పుకుంటూ, ఈ ఆదివాసి గిరిజన వైద్యంలో అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది, మాకు ఫోన్ చేయండి. 1 month వాడుచూడండి, లేకుంటే 15 రోజులు ముందు తీసుకోండి, 10 రోజులు తీసుకోండి, లేకుంటే 10 రోజులు తీసుకోండి. 10 రోజులు వాడి మీకు గుణం ఉంటేనే ముందుకెళ్ళండి. ఈ వైద్యం 1 month వాడితే సంవత్సరం వరకు మొలలు రావని, ఎటువంటి వేడి ఉండదని, ఎటువంటి పిరి మోచడానికి అన్నిటి బాధ్యతని మరొకసారి చెప్తూ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.